సభకి నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలకి నా ఆశీస్సులు. ఎందుకంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు రావాలి. సో అలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. టీచర్స్ అలాగే పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ వీళ్ళంతా ఏమి చేయాలి? ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. సో మా టీచర్స్ వల్ల నేను ఈ పొజిషన్ లో ఇక్కడ ఉన్నాను కాబట్టి మా టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెయిన్ గా టీచర్స్ ఒక్కటేనండి. నేనేం చెప్తానంటే టీచర్ కి ఏదో మాకు జీతం ఇస్తున్నారు మేము వచ్చి చెప్తున్నాము అని కాకుండా ఆ పిల్లల్ని కానీ ఆ పిల్లవాడిని కానీ ఎలా డెవలప్ చేయాలి, ఏం చేస్తే డెవలప్ అవుతుంది, ఆ పిల్లలు రైట్ పాత్ లో వెళ్ళేటట్టు చూడాలని చెప్పి టీచర్స్ కి కోరుకుంటున్నాను. ఇక పేరెంట్స్ వరకు వస్తే తల్లిదండ్రులు దయచేసి నేను 2-3 రకాల తల్లిదండ్రుల్ని చూశాను. అంటే సొసైటీలో ఎలాగా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, మా అమ్మాయి ఆర్ మా అబ్బాయి కంటిన్యూస్ గా పుస్తకం పట్టుకొని చదవాలి, కూర్చోవాలి, వాళ్ళు ఇంకే పని చేయకూడదు, ఇదే పని చేయాలి. అది చాలా తప్పు. చదివించండి కానీ పిల్లలకి బయట ప్రపంచం తాలూకా విషయాలు కూడా అన్నీ తెలియాలి. బయట చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి. ఎలా బిహేవ్ చేయాలి, ఎవరో కొత్త వాళ్ళు వస్తే ఏం చేయాలి అంటే మీరు అది చెప్తూ మీరు కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఇవాళ స్కూల్లో కొంచెం చిరాగ్గా అనిపించింది. ఎందుకు అనిపించింది? ఏదో చెప్తాడు, మా టీచర్ ఏదో అడిగారు నేను చెప్పలేదు, సంథింగ్. అలాంటివి ఏదైనా మీతో షేర్ చేసుకునే అవకాశం తల్లిదండ్రులుగా మీరు ఇవ్వాలి. మీరు ఆ స్పేస్ ఇవ్వకపోతే వాళ్ళు వేరే దగ్గర అది వెతుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి, వర్కింగ్ ఉమెన్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు, నేను వర్కింగ్ ఉమెనే, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక అరగంట గంట నాన్న దా ఏం జరిగిందో చెప్పి వాళ్ళ ఈ లీప్ యాప్ గురించి చాలా మంది చెప్పారు. దాంట్లో ఏంటంటే టీచర్ తాలూకు అటెండెన్స్, మీ పిల్లల తాలూకు అటెండెన్స్, తర్వాత ఏ సిలబస్ జరిగింది, ఇంకా ఎంత సిలబస్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది, తర్వాత మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మీ పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు దాంట్లో, అలాగే ఈ స్కూల్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా లీప్ యాప్ లో ఉంటాయి. ఇదే అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మంచిదండి.